హే! వెల్కమ్ బ్యాక్ టు 'టీఎన్ఆర్ వ్లాగ్స్'. సో, ఇంకా అక్కడి నుంచయితే వచ్చేసాము. అక్కడి నుంచి తనకు కాల్ చేయగానే వచ్చి పిక్ చేసుకొని ఇంకొక ప్లేస్‌కయితే తీసుకెళ్ళాడు. ఇదైతే బీచ్ కమ్ టెంపుల్ ఉంటది. ఇంకా ఎంట్రీ ప్రాసెస్ అయితే ఫినిష్ చేశాము. ప్రతి దగ్గరైతే ఎంట్రీ మ్యాండేటరీ. ఒకటే టికెట్ ఉంటది. ఇంకా మీకెక్కడ పోయినా క్యూఆర్ కోడ్స్ ఉంటవి. ఆ క్యూఆర్ కోడ్స్‌ని పట్టుకొని మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. సో, ఇంకా అట్లా లోపలికెళ్తుంటే మాత్రం ఎండ బీభత్సంగా మండిపోతుంది. ఇక్కడైతే దానికి సంబంధించిన టెంపుల్‌కి డెమో టైప్ అయితే పెట్టారు. ప్రోటోటైప్‌ది. చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి చూస్తే ఇక్కడైతే చాలా గ్రీనరీగా వాష్‌రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ తాగడానికి వాటర్ కూడా పెట్టారు. ఇదొకటి బాగుంది. కాకపోతే వాటర్ అయితే వర్క్ చేయట్లేదు. ఇంకా ఈ గ్రీనరీ ఇదంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తుంటే బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. బట్ 11 గంటలకు అసలు ఎంత బీభత్సమైన ఎండ అంటే కింద మీద మాడిపోతుంది. ఇంకా అలాగనే చూస్తే పక్కన బీచ్. ఎందుకింత ఉంది అనిపిస్తే దీనికి ఆనుకునే బీచ్ ఉంది. సో, ఆ హ్యూమిడిటీ అయితే మామూలుగా రావట్లేదు. తడిచిపోతుంది. ఇంకా అలా వాక్ చేసుకుంటూ లోపలికొచ్చేసాము. లోపలికొచ్చేసాక ఇంకా టెంపుల్‌ని చూస్తుంటే అన్‌ఫినిష్డ్ టెంపుల్ లాగానే అనిపించింది. ఇక్కడ ఏది చూసినా కూడా అన్‌ఫినిష్డ్ లాగానే ఉన్నవి. మేబీ అదే ఎందుకు అనంటే అప్పుడు జరిగిన యుద్ధాలు కొన్ని కారణాల వల్ల. బట్ ఇక్కడికి మాత్రం చాలా బాగుంది ప్లేసు. ఆ టెంపుల్‌ని చూడగానే సీరియస్‌గా చెప్తున్నా. ఆహ్, వైబ్ అంతా పోయిందసలు. అంటే ఆ టైర్డ్‌నెస్ అవన్నీ, ఆ శిల్పాలను చూస్తుంటే ఆ ఆర్కిటెక్చర్ గాని, చెక్కిన విధానం గాని అరే! ఎంత బాగా చెక్కారు, ఎంత బాగా క్రియేట్ చేశారు అనేది ఆ గోపురాలు గాని, అంత చిన్న చిన్నవి గాని, పెద్ద పెద్దవి ఆ డీటెయిలింగ్. సో, ఇంకా ఇక్కడితో మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ వచ్చేసాము. సో, నెక్స్ట్ నుంచి విల్ కంటిన్యూ విత్ అనదర్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ టీఎన్ఆర్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్.